కొన్ని లేఖనాలను మనం చదువుతున్నప్పుడు మన కొరకు చెప్పబడుతున్నటువంటి సంగతులు, లేక ప్రభువారి కొరకు చెప్పబడినటువంటి సంగతులు, కాలములను బట్టి చెప్పబడుతున్నటువంటి సంగతులను మనము బైబిల్ గ్రంథంలో అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. వాక్యములన్నీ కూడా మనకు మెలకువనిస్తాయన్నమాట. అంటే మనము ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగడానికి, ఆ లోటుపాట్లను సవరించుకుంటా మనం ఏ విధంగా రాణించడానికి ఈ వాక్యాలన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తాయన్నమాట. యేసు ప్రభువాని గురించి ఆ కీర్తనకారుడు చెప్పాడు అనమాట, నీ ఇంటిని గురించిన ఆసక్తి. ఇప్పుడు మనం అందరం మన ఇంటి గురించి ఎవరికైనా కూడా ఆసక్తి ఉంటుంది. మన ఇంటిని, మన ఇంటి వారిని మనం కాపాడుకోవాలా అని, మన ఇంటిని చక్కబెట్టుకోవాలా అని, మన పరిధిలో మనకు దేవుడిచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను కావచ్చు, దానికోసం అహర్నిశలో కష్టపడడం అనేది కూడా మనం చూస్తాం. చిన్నపాటి ఉద్యోగాల కోసమని, చిరు వ్యాపారాలని, వ్యవసాయం అని, చిన్న చిన్న పెట్టుబడులు చేసే బిజినెస్ కానీ, ఇవన్నీ ఏమిటి అంటే ఎందుకు కష్టపడతారు? మీరు చూడండి, షాపింగ్స్ చూడొచ్చు. కొన్ని 24 అవర్స్ కొన్ని మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి ఎమర్జెన్సీ కోసం. అలాగే కొన్ని షాపులు అర్లీ మార్నింగ్ వాళ్ళు లేచి ఉంటారు, టీ స్టాల్స్ ఉంటాయి. వాళ్ళు పొద్దుపోయేదానా షాప్ నడుపుతూనే ఉంటారు, తర్వాత మళ్ళీ చీకట్లోనే లేపుతూ ఉంటారు. మనకు అక్కడక్కడ మనం బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం దిగేసరికి అక్కడ ఆ చీకటి సమయంలోనే ఆ టీ షాపులు, కాఫీ షాపులు ఓపెన్ చేసి ఉంటాయి. ఎందుకు ఆ విధంగా అంటే ఇంటి బాధ్యతలు, పిల్లల్ని పోషించుకోవాలా, ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంటి కళ, అలాగే ఈ జీవితానికి ఇంకా సరిపడా ఆస్తిని కూడా పెట్టుకోవటం, కావలసిన వాటిని సమకూర్చుకోవటం, కష్టపడి సంపాదించే వాళ్ళు కొంతమంది, రకరకాలుగా సంపాదించే వాళ్ళు మరికొంతమంది. ఇలాగ ఏదైనా కూడా వాళ్ళంతా లేక మానవులంతా ఆలోచించేది ఏంటంటే కుటుంబం, ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి. నేను బాగుండాలా, కుటుంబం బాగుండాలా, పిల్లలు బాగుండాలా, మనవళ్ళు బాగుండాలా, మనవరాళ్ళు బాగుండాలా, ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా దైవిక కుటుంబం గురించి కూడా దైవికమైనటువంటి బిడలముగా మనము ఆలోచన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనము దైవిక కుటుంబంలో ఉన్నాం. మనం వ్యక్తిగతంగా కుటుంబముగా ఉంటున్నప్పటికీ వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి కుటుంబానికి పరలోకపు తండ్రి అధిపతిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, పోషకుడుగా ఉన్నాడు. ఒకసారి మనం వ్యక్తిగత కుటుంబాన్ని గురించి ఎఫెసీ పత్రికలో పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. సంఘానికి అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఒక మంచి మాటను గుర్తు చేస్తాడు. ఆయన 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు. చూడండి, పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని విజ్ఞాపన చేస్తున్నాను అని అంటాడు ఆయన. పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది. ఏ తండ్రికి పిల్లలు మనమంతా అంటే పరలోకమందున తండ్రి, అందరికీ తండ్రి ఒక్కడే. ఆయన కొరకే కుటుంబాలు భూమి మీద కట్టబడుచు ఉన్నాయి. పిల్లలు ఎందుకు అని అంటే మన కోసమని మనం అనుకుంటాం, కాదు, దేవుడి కోసమని వాక్యం చెబుతుంది. ఒకరి తర్వాత ఒకరము ఈ విధంగా పుట్టుకు రావడానికి గల కారణము దేవుడే కుటుంబములను కట్టుచున్నాడు అని వాక్యం చెప్తాం. అన్ని కుటుంబాలకు ఆయన తండ్రి. ఆ తండ్రి ఏం కోరుకున్నాడు? కుటుంబము అనే దాని గురించి నీకెంత ఉందో శ్రద్ధ, నీ ఇంటిని గురించి నీకెంత ఉందో శ్రద్ధ, నా ఇంటిని గురించి కూడా నీకు శ్రద్ధ ఉండాలా. ఇక్కడ ప్రత్యేకించి యేసు ప్రభు వారికి దేవుని ఇంటి మీద ఉన్నటువంటి శ్రద్ధను గురించి చెప్పబడుతున్నటువంటి మాట అక్కడ శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. ఒకటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆలయాన్ని చూపించినారు. అక్కడ యేసు ప్రభు వారు తన శరీరం అన్నటువంటి ఇంటిని గురించి, దేవాలయాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పాత నిబంధన అంతా కూడా మనకు ఛాయగా కనపడతా ఉంటాయి, ఒరిజినల్ అంతా క్రీస్తులో కనపడతా ఉంటారు. బైబిల్ గ్రంథంలో మనము యేసు ప్రభు వారి యొక్క బోధనలు ప్రారంభిస్తే దేవాలయాన్ని చూసి వాళ్ళు ఇది చూడు 36 సంవత్సరాలు కట్టారని ఇక్కడే మనకు రాయబడి ఉంటారు. యేసు ప్రభు వారు ఏమంటారంటే సువార్తలలో, నేను దేవాలయం కంటే గొప్పవాడిని అంటారు. ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు.
ప్రతిదీ కంపారిజన్ చేస్తాడు అనమాట. అంటే ఏదైతే ఛాయను మీరు చూస్తూ వచ్చినారో ఒరిజినల్ నేను వచ్చినానని చెప్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనకు దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి, సంఘాన్ని గురించినటువంటి ఆసక్తి యేసు ప్రభు వారికి ఎంత ఉంది అని అంటే ఇది ఇంత అని కొలిచేదానికే లేదు. ఎంత ప్రేమించాడైన సంఘాన్ని అంటే ప్రాణము పెట్టునంతగా అని ఒక మాటలు చెప్పేయచ్చు. ప్రాణం పెట్టడానికి ఆయన వెనుకాడలేదని వాక్యం చెప్తా ఉంది. తన ప్రాణం పెట్టుటకు ఆయన వెనుక తీయలేదు. తన ఇంటి, దేవుని ఇంటి కోసం, అంటే మనలందరినీ కూడా దేవునికి పిల్లలనిగా, దేవుని కుటుంబంగా సమకూర్చే పని ఆయన భుజాన వేసుకొని దానికోసము దీని కొరకు నేను రక్తం చెందించాలా అని ఆయనకు తండ్రి అయిన దేవుడు తెలిపినప్పుడు ఆ రక్తం చెందించడానికి, ప్రాణం పెట్టడానికి పూనుకున్నాడు. అయితే ప్రకృతి సంబంధంగా అప్పటికి ఒక దేవాలయం ఉంది. అది చాలా నిష్ఠతో ఉంది, పవిత్రతతో ఉంది. ఒక తరము ఒక రకంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ పరిజ్ఞానాన్ని బట్టి, జ్ఞాన సంపదను బట్టి వాళ్ళని ఏ విధంగా నడిపించుకుంటారో వాళ్ళ దేవుడు నడిపించుకుంటూ వచ్చినాడు. ఆది కాలంలో ఆదాముకైనా, ఆ తర్వాత వచ్చిన జనరేషన్కైనా, నోవహు కాలమైనా, తదుపరి కాలమైనా మానవుడు ఏ విధంగా వృద్ధి పొందుతూ వచ్చినాడో దేవుడికి అన్నీ తెలుసు. దేవుడు ఈ కాలంలో ఇంత తెలివితేటలు ఉన్నాయి, ఆ కాలంలో లేవనే దానికి కాదు. ఆ కాలంలో ఉన్నటువంటి తెలివితేటలు ఆ కాలానికి ఉన్నాయి. మనకు కొన్ని చూస్తే కనుక ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఈఫిల్ టవర్ అనేది ఒకటి ఉంది. ఈఫిల్ టవర్ చాలా ఎత్తైనటువంటి కదా, లండన్లోనేమో ఉంటుంది అది. కానీ మనకు ఆదికాండంలోనే చూడొచ్చు, ఒక గోపురం కట్టడానికి ప్రజలంతా కూడా, అంటే అప్పటికి భూమి ఇంకా దేశాలుగా విభాగించబడలే, అందరూ ఒకే చోట ఉన్నారు. జనాలంతా విస్తరిస్తూ ఉన్నారు. అందరూ ఒకే చోట ఉండి వాళ్ళకు ఐడియా వేసినారు. ఏమని? ఒక గొప్ప గోపురాన్ని కడదాం, మనమందరం ఇక్కడే ఉందాం అంటే అప్స్టేర్లో కట్టుకుందాం అనుకున్నారు. అది ఎంత కట్టాడు అని అంటే ఆకాశం అంటున్నంతగా. అంటే ఆ దినాల్లోనే మనం చూస్తాం, ఇప్పుడు ఆదికాండంలోనే ఇటుకలు తయారు చేస్తున్నారంటే వాళ్ళు. మనమేమనుకుంటాం, ఈరోజు బూడిదతో ఇటుకలు తయారు చేస్తుంటే ఎంత టెక్నాలజీ వచ్చింది అనుకుంటున్నాం. కొంతకాలం మట్టితో ఇటుకలు కాల్చి చేస్తున్నారు. అది ఎప్పుడో, ఇప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీలో ఇటుకలు కాలుస్తూ ఉన్నారు అని రాయబడి ఉంది. పూర్వమే బాబేలు గోపురాన్ని కట్టేదానికి ఇటుకలు తయారు చేసిన వాళ్ళు. సైజులు వేరుగా ఉండొచ్చు, కానీ ఇటుక అనేటువంటి ఆ పదము వాడినారంటే దేవుడు చూడండి మట్టిని ఆ కీలనంతా కూడా తయారు చేసి, ఇటుకలు తయారు చేసి గోపురాన్ని ఎత్తైనటువంటి శిఖరం కట్టడానికి ప్రారంభించాడంట. దేవుడు ఏం చేసినాడు తెలుసా? వీళ్ళు ఏదైనా అనుకుంటే కనుక అంతా చేసేటట్లు ఉన్నారని చెప్పి చాలా పైకి పోయిన తర్వాత వీళ్ళను ఇట్లనే వదిలిపెట్టకూడదు, చాలా ఇబ్బంది పడతారు తర్వాత అని చెప్పేసి చాలా హైట్ కట్టారంటే. ఇట్లాంటివి ఈఫిల్ టవర్ లాంటివి అంతకంటే ఎంతో పెద్దది అది. అప్పుడు దేవుడు దిగి వచ్చినాడంట. దిగి వచ్చి ఏం చేసినాడంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినాడు, తారుమారు చేసినాడు, భాషలు తారుమారు చేసినాడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము ఏంటంటే భూమి మీద అంతటా విస్తరించాలని అనుకున్నాడు మనుషులు. వీళ్ళేమో మనం అంతా ఇన్నే ఉందాము, అప్స్టేర్లు కట్టుకుంటూ పోదాం అనుకున్నాడు. అందుకు దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేసినారు. అప్పుడు మరుసటి రోజు పనికి పోయినారు అందరూ. మరుసటి రోజు పనికి పోతే కింద ఇటుకలు అందుకోమంటే వాడు కట్టెపుల్లలు అందుకుంటున్నాడు అనుకోండి. కట్టెలు అందుకోమంటే మరొకటి అందుకుంటా ఉన్నాడు. అంటే పొంతం లేదు, ఇంకా వాడు ఒకటి అడుగుతుంటే ఒకటి ఇస్తా ఉన్నాడు. ఏమైందిరా నీకు ఈరోజు అని ఏంటంటే కుదరడంలే, భాష అనేది తారుమారైపోయింది. అప్పుడు దాన్ని చాలించారంట. కట్టుట చాలించినారని రాయబడింది. మరి టెక్నాలజీ అంత టవర్ కట్టారంటే టెక్నాలజీ మరి ఈ దినాల్లో కట్టడం పెద్ద గొప్ప విషయము ఏమి కాదు. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. అయితే దైవిక జ్ఞానంలో ఎదగలేదు, కానీ దైవిక జ్ఞానంలో మనిషి వెనుకబడిపోతానే వచ్చినాడు. అందుకు దేవుడు చాలా విషయాలు నేర్పించుకుంటూ వచ్చినాడు. ఇక్కడ దేవుని ఇంటిని వచ్చినటువంటి ఆసక్తి మనకందరికి, యేసు ప్రభు వారికి ఉన్నట్లుగానే మనకందరికి ఉండాలి. దేవాలయానికి వచ్చినటువంటి ఆసక్తి, దేవాలయంలో ఏం జరుగుతూ ఉంది? 13వ వచనంలో మనం చూద్దాం. యూదుల పస్కా పండుగ సమీపించిందట. యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. ఈయన యూదుడే కదా. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండట చూశాడట. దేవాలయంలో ఎవరెవరు ఉండాలా? ప్రార్థన చేసే యాజకుడు ఉండాలా, ఆశీర్వదించే యాజకుడు ఉండాలా, యాజకులు ఉండాలా కదా. ఆ బలిపీఠం దగ్గర సేవ చేసే లేవీయులు ఉండాలా, తర్వాత ప్రజలు ఆరాధించడానికి వచ్చిన ప్రజలు ఉండాలా. ఇది కదా దేవాలయంలో ఉండాల్సినటువంటి ఇది దేవుని ఇల్లు. అప్పటికి దేవుని ఇల్లు అంటే అదే యెరూషలేము దేవుని ఇల్లు, దేవుని మందిరం యెరూషలేములో కట్టబడింది. అత్యంత ప్రధానమైనటువంటిది. ఎందుకంటే అక్కడ దేవుడు నిత్యము తన కన్నులతో అక్కడ ప్రజలు చూస్తూ ఉంటానని వాగ్దానం చేసినాడు. ఈ ఆలయం తట్టు ఎవరైనా తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళను నువ్వు దృష్టించి వాళ్ళకు జవాబు అంటాడు సొలొమోను.
నేను నా మనసు అక్కడ పెట్టాను, నా చూపు అక్కడ పెట్టానని దేవుడు కూడా చెప్పినాడు. అంత పవర్ఫుల్ అనమాట ఆ దేవాలయం. ఇప్పుడు మరి ఆ దేవాలయంలోకి మెల్లిమెల్లిగా ఏమీ విస్తరిస్తూ వస్తుందంటే, ప్రజలు వచ్చి ఆరాధనలు కూర్చోవడం అనేది కాకుండా సైడ్ బిజినెస్లు అంటారు. ఇవన్నీ కూడా సైడ్ బిజినెస్లు ఎక్కువైనాయి. ఏంటివి? పావురాలు అమ్మేవాళ్ళు, ఎడ్లను అమ్మేవాళ్ళు, గొర్రెలు అమ్మేవాళ్ళు. అసలు ఆడెందుకు వ్యాపారం చేస్తున్నారు వీళ్ళంతా? చూడండి, ఇదంతా చూసినాడు ఆయన. చూసి వీళ్ళందరూ కూర్చున్నారంట. అసలు ఆరాధన ఇప్పుడు పండగ వచ్చింది, పండగ పూట ఎవరు ఉండాలా? భక్తులు వచ్చి విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసి ఏదో అర్పణలు అర్పించడమా, బలులు ఇవ్వటమా, ఇదంతా ఉండాలి. కానీ వీళ్ళంతా ఎక్కువ ఉండారు. వీళ్ళ వ్యాపారం అంతా ఎక్కువ జరుగుతూ ఉంది. వీళ్ళ ఆడావిడ ఎక్కువ కనపడతా ఉంది. పండగలో, శ్రేష్టమైనటువంటి పండగలో దేవుని మహిమపరచాల్సినటువంటి స్థాయిలో వీళ్ళంతా ఏంటి బిజినెస్ చేస్తూ ఉన్నారని చెప్పి ఆయనకు కోపం వచ్చింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, తాళ్లతో కొరడాలు చేసినాడంట ఈయనే. చూడండి, తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలేసినాడు. రూకలు మార్చి వారి రూకలు చల్లేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. అప్పుడు శిష్యులు గుర్తు చేసుకున్నామాట. ఈయన ఈ మాట పలకగానే యేసుప్రభు వారి కోసం ఒక రిఫరెన్స్ ఉంది కదా, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే దేవుని సంఘం మీద, దేవాలయం మీద దేవునికి, యేసుప్రభు వారికి ఎంత ప్రేమ ఉందో, ఎంత ఆశ ఉందో వాళ్ళు అర్థం చేసుకున్నారు. యేసుప్రభు వారు ఎందుకు ఈ మాట అన్నారు? నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా దేవుడు ఆ ఇంటిని ఏ దానికోసం పెట్టాడు? ఆరాధనకు పెట్టినాడు. కానీ ఇప్పుడు మెల్లిగా ఏమైంది? ఇది ఆరాధనలు తక్కువైనాయి, వ్యాపారాలు ఎక్కువైనాయి. ఇది ఎందుకు జరిగింది అంటే, పాత నిబంధన కాలంలో ఒకటి దేవుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఎడ్లు, గొర్రెలు అమ్మేవాళ్ళు, పావురాలు, రూకలు మార్చేవాళ్ళు అనేది కదా. ఏంటి ఇదంతా అని బైబిల్ గ్రంథం నేను కొంచెం చదివినా. ఎందుకు ఈ విధంగా అని అంటే, పాత నిబంధన గ్రంథంలో దేవుడు దేవాలయాన్ని గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళకి దేవాలయము దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలని ఒక మాట చెప్పినారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం తీయండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం. ఎందుకు ఆ విధంగా వారంతా కూడా ఎక్కువగా అక్కడికి రావడం జరిగిందో చెప్తున్నాడు. ముందు 22వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 22, 23. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచాలని చెప్పినాడు. ప్రతి సంవత్సరం ఒక పంట వేస్తారు కదా, ఆ పంటలో దశమ భాగాన్ని అవశ్యముగా అంటే త్వరగా అనుకోండి, ఖచ్చితంగా అనుకోండి, నువ్వు దాన్ని పక్కకు తీసిపెట్టు అన్నాడు. నీ దినములన్నిటిలో నీ దేవుడనే యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడనే యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకునే స్థలం, అదే కదా యెరూషలేములో దేవాలయం నివాస స్థలం. ఆ స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షారసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతు, నీ పశువుల్లో కానీ, గొర్రె మేకల్లో కానీ తొలుచులు వాటిని తినవాలి. నాటికి పోయి ఆ పండుగ పూట సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా చేయాలనేది ఒకటి పెట్టాడు. తర్వాత చూడండి, ఇప్పుడు 24, 25 వచనాలు చాలా ఇంపార్టెంట్. మార్గము దీర్ఘముగా ఉన్నందున, దీర్ఘముగా అంటే దూరంగా ఉండడం వలన, మార్గం అంటే చాలా దూరం. ఇప్పుడు యెరూషలేము ఎక్కడ ఉంది? వీళ్ళు ఎక్కడో ఉంటారు. యోర్దాను ఉంది, యోర్దానికి యువతలో కొంతమంది ఉన్నారు, యోర్దాను దాటి కొంతమంది ఉన్నారు. వాళ్ళకు దేశం పంచేటప్పుడు యోర్దానికి అవతల భాగము, యోర్దానికి యువతల భాగము, యువతల 2.5 గోత్రానికి ఇచ్చినారు, మిగిలిన గోత్రాలకి 2.5 గోత్రానికి అవతల ఇచ్చినారు. అలాగ రాయబడేది బైబిల్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి రావాల్సిన వాళ్ళు దూరం అవుతుంది కదా, యెరూషలేములో ఉంది క్యాపిటల్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి రావాలా. దీర్ఘముగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల, ఏవి సరుకు ఉందనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు పంట, అన్నం పంట ఉంది, అక్కడ గోధుమ పంట ఉంటుంది, ఇంకా రకరకాల పంట ఉంటాయి. అవన్నీ మోసుకొని పోవాలంటే కష్టం కదా, దూరం. తర్వాత పశువులు ఉంటాయి, గొర్రె పిల్లలు ఉంటాయి, ఇవన్నీ అంత దూరం సాగించుకుని కూడా కష్టం కదా, ఎడ సాధ్యమవుతుంది అని చెప్పి దేవుడు ఒక ఐడియా ఇస్తున్నాడు వాళ్ళకు. ఏమిస్తున్నాడు? దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చు అన్నాడు. అంటే నువ్వు ఉన్న ఊర్లో నుంచే ఇక్కడనే, ఇప్పుడు మనం ఉదాహరణకు విశాఖపట్నం పోవాలనుకో, లేదంటే విజయవాడ పోవాలనుకో, ఈ నుంచి గొర్రెపిల్లలు తీసుకొని పోవడం సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి ఆయన ఏమంటాడంటే దాన్ని వెండికి మార్చు, అంటే రూకల్లోకి, డబ్బులోకి మార్చు అంటాడు.
మార్చి ఏం చేయాలా, ఇక్కడ నువ్వు దాన్ని అమ్మి దాని విల ఎంత వస్తుంది కదా, ఒక గొర్రెపిల్లని అమ్మితే 10,000 అనుకో, 10,000 తీసుకొని నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు భారం అవుతుంది కదా గొర్రెపిల్లని తీసుకొని పోవడము. అట్లా లేకుండా ఇది అమ్మేసి ఆ డబ్బు తీసుకొని పోయి దేవాలయం దగ్గర కొందరు అమ్ముతారు, దేవాలయం దగ్గర ఆ ఊర్లో అమ్ముతారు. అప్పుడు అక్కడ నువ్వు ఈ డబ్బు పెట్టి అక్కడ ఒకటి కొని దాన్ని ఇచ్చేయి అన్నాడు. అదే చూడండి, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి నువ్వు కోరు దేనినైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసమునకేమి, మద్యమునకేమి, నువ్వు కోరు దానికి ఆ వెండిని ఇచ్చి, ఇక్కడ వెండిగా మార్చుకున్నావు కదా, అమ్మేసి పంట నమ్మినావు, దూడ నమ్మినావు, గొర్రెపిల్ల నమ్మినావు, ఏ ద్రాక్ష అమ్మినావు, అక్కడికి పోయిన తర్వాత నువ్వు ఆ వెండిని అక్కడ ఇచ్చి నువ్వు ఏది ఇవ్వాలనుకున్నావో దేవుడికి దాన్ని అక్కడ ఇచ్చేయి అని చెప్తున్నాడు. చూడండి, అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. చూడండి, లేవీయులను విడవకూడదు అన్నాడు. చూడండి, నీ మధ్యన వారికి పాలైన స్వాస్థ్యమైన లేదు కాబట్టి అక్కడ పోయిన తర్వాత లేవీయులు ఉంటారు, పరిచయం చేసేవాళ్ళు, బలిపీఠం దగ్గర పరిచయం చేసేవాళ్ళు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ఇవ్వాలా అంటాడు. మీరు భోజనం చేయండి అంటే ఏం చెప్పినా ఇప్పుడు దేవుడు ఇక్కడ నుంచి దూరం అవుతుందని నేను అనుకున్నప్పుడు, భారం అవుతుంది అనుకున్నప్పుడు ఒక 10 మూటలు తీసుకొని వాళ్ళు ఎక్కడ తీసుకుపోతాను, కాబట్టి ఇక్కడ అమ్ము, అది తీసుకో, అక్కడ పోయిన తర్వాత అక్కడ సేల్ చేస్తూ అక్కడ అమ్ముతూ ఉంటారు. దానికి పర్మిషన్ ఇచ్చినాడు దేవుడు. అప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు దేవాలయం దగ్గరకు వచ్చేసరికి స్థానికంగా ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారనమాట. ఎందుకంటే దేవాలయం చుట్టూ కొన్ని గదులు ఉంటాయి, ఆవరణం ఉంటుంది, అక్కడ ఆ బయట ప్రాంగణం ఒకటి ఉంటుంది. ఇక్కడ వీళ్ళన్నీ కూడా ఇవి అలా వచ్చిన వాళ్లకు వాళ్ళ డబ్బులు ఆ వెండిని తీసుకొచ్చి ఆ రూకల్ని ఇచ్చి తీసుకొని దేవుని దగ్గర దేవునికి ఇచ్చి వాళ్ళు భోజనం చేసి లేవీలకు ఇవ్వాల్సినవి లేవీలకు ఇచ్చి చేసుకుంటూ పోయేవాళ్ళు. దీనికోసం దేవుడు దాన్ని ఏర్పాటు చేసినాడు. కానీ రాను రాను ఏమైంది, అది రాను రాను దేవుడు చెప్పినటువంటి ఈ ఆలోచన, ఈ ఐడియా వాళ్ళు ఏం చేశారంటే ఇదేదో బాగుంది అని చెప్పి ఇంకా దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారంట. దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు, క్రయ విక్రయాలు అన్నీ చేయటం. అదికు యేసు ప్రభువుకు కోపం వచ్చింది. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా, ఇది వ్యాపారం కోసం పెట్టినది కాదు, దూరం నుంచి వచ్చే వాళ్ళకు ఒక సదుపాయం కలిగించేదానికి. అక్కడ నుంచి బస్తాలు బస్తాలు తీసుకురావాలంటే కష్టం కాబట్టి ఇక్కడికి వచ్చిన వాడు కొనుక్కొని అక్కడ దేవునికి అర్పించేదానికోసం దేవుడు అనుమతిస్తే దాన్ని మీరు వ్యాపారం చేయటం ప్రారంభించినారు. ఈ విధంగా దేవుని ఇంటికి ఏం చేస్తున్నారంటే వ్యాపారంలో ఏముంటుంది, స్వార్థం ఉంటుంది. వ్యాపారంలో ఏముంటుంది, స్వార్థం ఉంటుంది. స్వార్థం ఉన్నప్పుడు నష్టపోయిన వానికి ఏమనిపిస్తుంది, దేవాలయానికి వచ్చినా కూడా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించి ఏం చేస్తారు, ఏందిరా దేవునికి ఇద్దామని వస్తే ఇంత అన్యాయం చేశా అంటే దేవుని దగ్గరకు వచ్చి కూడా మనసు నొచ్చుకొని దేవుళ్ళు ఆనందించకుండా వెళ్ళిపోతూ ఉన్నారు, దేవుని స్తుతించకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికంటే రాకుండా ఉండడమే మేలని ఈ రకరకాలైనటువంటి ఆలోచనలతో మనసులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇదంతా యేసుప్రభువు వారు గమనించినారన్నమాట. కాబట్టి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దని చెప్పి ఆయన ఏం చేసినాడు, గువ్వలు అమ్మేవాళ్ళు. గువ్వలు కూడా చూడండి, గువ్వలు అంటే ఏంటంటే చాలా పేదవాళ్ళని దేవుడికి ఇచ్చేటప్పుడు గొర్రెపిల్లని ఇవ్వలేనోడు లాస్ట్కి ఏం చేయాలంట, 2 గువ్వలు ఇవ్వాలా, పావుర పిల్లల్ని ఇవ్వాలా. అది కాకపోతే కనుక తూమిడి పిండి తీసుకురా, గోధుమ పిండి అంటాడు, నైవేద్యానికి నూనె తీసుకురా అంటాడు. అట్లా దేవుడు తరగతిని బట్టి చెప్పుకుంటూ పోయినాడు, బీదరికాన్ని బట్టి చెప్పుకుంటూ పోయినాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వాళ్ళు ఎంత పేదలో చెప్పేదానికి ఒక రిఫరెన్స్ మనకు ఉంది లూకాసు వార్తలో. వారు కూడా గువ్వలు ఇవ్వడానికే అక్కడికి వచ్చినట్టుగా రాయబడి ఉంది. అంటే వాళ్ళు కూడా పేదవారని అర్థం. యేసేపు కుటుంబం పేదవారు. ఏ బలికైనా ఇంకొకదానికైనా కూడా గొర్రె పిల్లలు ఇవ్వాలా, దూడలు ఇవ్వాలా, కోడలు ఇవ్వాలా అని చెప్పబడతా ఉంది. కానీ ఏమీ లేనివాడు బీదవాడు ఏం చేయాలంటే కనీసం 2 పావుర పిల్లలైనా ఇవనైనా గువ్వలైనా ఇవనైనా చెప్పినాడు. అందుకు యేసుప్రభువు వారికి సున్నతి చేసేటప్పుడు 8వ దినాన సున్నతి చేయడానికి దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు 2 పావుర పిల్లలు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే పేదవారు వాళ్ళు అని అర్థం. అందుకే యేసుప్రభువు అంటే ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి విధానాన్ని ఎవరు గుర్తించలే. ఏం చేసినారు, యేసేపు కుమారుడు కాదా అని. అంటే ఈయనది పెద్ద చెప్పొచ్చినాడే, వీళ్ళ ఫ్యామిలీ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది. యేసేపు ఒక వడ్రంగి, ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చినవాడు. ఇతను ఎట్లా, దేవుడు బాగా రిచ్గా ఉండాలి కదా. ఒకడెవడో అన్నాడు, మన దేవుడు అంటే ఏదో రిచ్గా ఉండాలంట. రకరకాలుగా పనికి వాళ్ళంతా ఉంటారు. కానీ ఆయన ధీరత్వాన్ని చూపించే పరిస్థితి. ఆయన ధనవంతుడై ఉన్నాడు, కానీ తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేయాలని వచ్చినాడు.
మనల్ని ధనవంతులు చేయాలనే ప్లాన్తో వచ్చినాడు. మనకు ఐశ్వర్యం ఇవ్వడానికి వచ్చాడని వాక్యం చెప్తారు. కాబట్టి రాత్రికాలం మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే, దేవుడు ఒకదానికి పర్మిషన్ ఇస్తే మన మనిషి దానికి ఇంకా 4 జోడింపు చేసుకొని దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, దేవుని ఇంటిని పాడు చేస్తున్నాడు. ఈరోజు సేవా పరిచర్యలో కావచ్చు, లేక కుటుంబ వ్యవస్థలో కావచ్చు, దేవుడు దేనికి అనుమతి ఇచ్చినాడు, దేన్ని చేయమన్నాడు, ఏది ఎంతవరకు మనం చేయాలనేది ఒక స్పష్టమైనటువంటి విధానంలో మనం ముందుకెళితేనే దేవుని ఇంటిని మనం కాపాడుకుంటాం. ఇంక ముఖ్యంగా అక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఇంకా మనం కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలయానికంటే ముందు వ్యక్తిగతమైనటువంటి ఆలయం అంటే మీ దేహమే దేవునికి ఆలయం. వాళ్ళు అడుగుతారు, అక్కడ రాయబడినటువంటి మాట మనం చూడొచ్చు. ఒక వాగ్వాదం కూడా జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుందో చూడండి. యేసుప్రభు చెప్పినటువంటి మాట 19వ వచనం. యూదులు అడుగుతారు, నువ్వు ఈ కార్యములు చేస్తున్నావే, ఒక సూచక్రియ మాకు చూపించుతావా అని. యేసుప్రభు చెప్తున్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును అని వారితో చెప్పారు. అందుకు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టిదే, నువ్వు 3 దినాలలో దాన్ని లేపుదువా అని అనేది. వాళ్ళు అడిగేది మామూలు దేవాలయం, ఆయన చెప్పేది ఆత్మ సంబంధమైనది. దేవుడు తన దేహం అనే దేవాలయం గురించి చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఇది శిష్యులకు ఎప్పుడు అర్థమైందంటే, ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి అని రాయబడింది చూడండి. ఈ దేవాలయాన్ని అన్నాడు ఆయన. ఈ దేవాలయాన్ని అన్నప్పుడు తన శరీరాన్ని చూపించినాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను. అంటే ఈ శరీరాన్ని నువ్వు చంపేస్తే నేను 3వ రోజున బతికిస్తాడు. 3వ రోజు బతికినాడు కదా ఆయన. అంటే ఈ శరీరాన్ని దేవాలయంగా మలిచాడు. ఈ శరీరమే దేవునికి ఇల్లు, నీ దేహమే దేవునికి ఆలయం. ఇందులో దేవుడికి సేవ జరగాల, ఇందులో దేవునికి మహిమ రావాల. మన నడక ద్వారా, మన పడక ద్వారా, మన కార్యముల ద్వారా దేవుడికి మహిమ రావాలని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని ఇల్లుగా మనం ఉన్నాము. ఒకనాడు దేవుని ఇల్లులో వ్యాపారం జరుగుతూ ఉంటే దేవుడు ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు, నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయొద్దండి అన్నాడు. ఈరోజు ఈ దేహంతో చాలామంది వ్యాపారం చేయడం లేదా? ఎన్ని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కదా, దేవాలయాన్ని పాడు చేస్తూ ఉన్నారు. వాక్యం ఎంత ఖండితంగా చెప్తుందంటే, ఎవడైనను దేవాలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయును అని రాయబడి ఉంది. ఏ దేవాలయం? కట్టుకునే చర్చిలు కూల్చేస్తే కాదు, అంటే దానికి ఉండదని కాదు నేను చెప్పేది, దానికి శిక్ష ఉంటుంది. కానీ అసలు దేవాలయం ఇది. ఒకడు మతం పేరిట మనుషులు చంపుతున్నాడు, కులం పేరిట మనుషులు చంపుతున్నాడు. అంటే ఎవరిని? వారికి అర్థం కావడంలే. మనిషిని చంపుతున్నాడు. ఒక ఆవు కోసం ఒక మనిషి చంపుతానంటే ఆవు గొప్పదా, మనిషి గొప్పవాడా? ఈ దేహము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనిషిలో నివసిస్తోంది. ఏ మనిషి అయినా కావచ్చు. ఈ భూమి మీద రకరకాలుగా మనుషులు కులాలు మతాలు అని ఉన్నారు కదా, వర్గం అని. కానీ అందరూ దేవుని పిల్లలే కదా. ఈ దేవాలయాన్ని చంపకూడదు, ఈ దేవాలయాన్ని హింసించకూడదు, ఈ దేవాలయాన్ని దేవునికి అనుకూలంగా మార్చాల. అదే సువార్త. నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఆ మనోనేత్రాలు వెలిగించబడితే నువ్వు దేవుని బిడ్డవని గుర్తించబడతావు, నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించబడతావు. అది చేయడానికే సువార్త ప్రకటించమని చెప్పినాడు. అదే ఇంటిని కూర్చున్న ఆసక్తి. అంటే అక్కడ ఒక వ్యక్తి పాడైపోతున్నాడు అనుకోండి, మనం రక్షించబడినాం, మనం దేవుని ఇల్లుగా ఉన్నాం. ఇప్పుడు అక్కడ ఉన్నది దేవుని ఆత్మే అని మనకు తెలుసు, దేవుని బిడ్డే తెలుసు. మనం ఏం చేస్తామంటే సువార్త చెబుతాం. అయ్యా మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, దేవుడు మీకు ఈ దేహం ఇచ్చినాడు, జీవితం ఇచ్చినాడు, ఈ దేహంతో దేవుని మహిమపరచాలయ్యా, దేవునికి అనుకూలమైన జీవితం మీరు కలిగి ఉండండి, దేవుని చిత్తాన్ని మీరు జరిగించండి. కొంతమందికి తెలియదు, ఈ దేహంతో రకరకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు. దాన్నే వ్యాపారం అనొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఓ ఉదాహరణకు వ్యాపారం అంటే ఏంది? క్రయ విక్రయం జరగటమే కదా. ఇక్కడ కొనుక్కోవడం తీసుకోవడం, ఇది వ్యాపారం ఉంటాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, తన దగ్గర డబ్బు ఉంటుంది, వాడు ఒకరి మీద కక్ష ఉంటుంది, వాడిని కొట్టడానికో లేకపోతే చంపడానికో వాడు చేయకుండా డబ్బు ఇస్తాడు యువతులనికి. ఇస్తే ఏం చేస్తాడు? వీడు ఆ డబ్బు తీసుకొని వీడు తెలివితేటలు ఉపయోగించి, వీడు చేతులు ఉపయోగించి, వీడు ప్లాన్ చేసి, వీడు కత్తి బట్టి, ఆయుధం బట్టి. ఇప్పుడే నేను చూసిన సాయంకాలం హైదరాబాద్లో ఒక ఏరియా ఏదో అది చెప్పినారు, ఎప్పుడో మైనర్గా ఉన్నప్పుడు ఒక మనిషి ఏదో ఒక చిన్న నేరం చేసిండాడంట. అది వాయిదాల భర్త కేసు ఈరోజు ఏదో కొట్టేసినారంట. కొట్టేసిన సందర్భంలో అంటే పెద్దవాడైనాడు అతను. ఆ కోర్టులో నుంచి బయటకు వచ్చి ఒక చోట టీ తాగి పోతా ఉంటే అప్పుడెవరో బాధితులు ఉంటారు కదా, వాళ్ళు అదే పనిగా ప్లాన్ చేసుకొని
కాచి ఆ టీ తాగి అట్లా బయటకు వస్తాను అక్కడే కొత్త స్కూటర్లో వెళ్ళారంట. కొత్త స్కూటర్ చూపించిన, అది కూడా కొత్త స్కూటర్లో పోయి అక్కడే పొడి చేశారంట భయంకరంగా. సాయంకాలం చూస్తూ ఉంటే యూట్యూబ్లో కనపడతాం. అంటే ఏమిటి దాని అర్థం? ఎప్పుడో ఒకప్పుడు అతను చేసినాడు, అది మనసులో పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు చేసినారు. అంటే ఏంటి? ఇది వ్యాపారం. అంటే చంపినోడికి చచ్చినోడికి సంబంధం ఉండదు, అది ఎక్కడో తక్కువ ఉంటుంది. కానీ ఇంకొకరికి డబ్బులు ఇస్తే వాడే చంపుతున్నాడు. ఎందుకు? వారికి డబ్బులు వస్తున్నాయి, అందుకు వీడి దేహాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ దేహాన్ని ఇలాంటి వ్యాపారాలకు, ఇలాంటి పాడు జీవితాలకు బలి చేయకూడదని వాక్యం చెప్తా ఉంది. అందుకు మనం ఏం చేయాలంటే, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయొద్దు, పాప నిలయముగా మార్చొద్దు. దేవుని ఇల్లు పరిశుద్ధంగా ఉండాలా, మనిషి పరిశుద్ధంగా జీవించాలా. ఈ విధంగా విశ్వాసములో మనం పెరుగుతూ, విశ్వాసాన్ని అవతల వాళ్లకు మనము పరిచయం చేసి, ఇదిగో ఈ విధంగా దేవుని పట్ల మీరు ఉంటే మీ జీవితం బాగుంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండడమే కాదు, 10 మందికి ఆదర్శంగా కూడా ఉంటారు. ఎందుకంటే మీ దేహము మీరు అనుకుంటే వచ్చింది కాదు, దేవుడు సంకల్పిస్తే వచ్చింది. ఇది ఆడ శరీరమైన మగ శరీరమైన దేవుడే తన చిత్త ప్రకారంగా ప్రతి వారికి శరీరమును ఇచ్చుచున్నాడని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి నిన్ను ఆ విధంగా రూపించినప్పుడు దేవునికి ఉపయోగపడు. ఇప్పుడు కన్య మరియమ్మ సృష్టించినందుకు కన్యక గర్భాన ప్రభువు రావడానికి ఆమెను కలగజేసుకున్నాడని, నేను ధన్యురాలనని అన్ని తరాల వాళ్ళు నన్ను అంటారు, గుర్తిస్తారని ఆమె చెప్పింది కదా. అట్లా నీకంటే ఒక ప్రత్యేకత ఉంటుంది, నాకంటే ఒక ప్రత్యేకత, ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత దేవుని దగ్గర ఉంది. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనేం లేదు, దేవుని దగ్గర నీ ప్రత్యేకత ఉంది ఒకటి. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఏం చేయాలా అంటే, దేవుని ఇంటిని వచ్చినటువంటి ఆసక్తి పెంచుకోవాలి. మనం యేసు ప్రభువారు 2 విధాల ఆసక్తి చూపించాడు. అంటే అప్పటికి స్థానికంగా దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకతను వాళ్ళు నీరు కారుస్తూ ఉన్నారు. దేవుడు ఒకదానికి ఏదో అనుమతి ఇచ్చినాడు. సరే అంత దూరం నుంచి ఎందుకు వీటికి వచ్చి కొనుక్కొని ఇవ్వండి దేవునికి అని చెప్పినాడు. ఇంక ఇది బిజినెస్ చేసుకుంటే పోతే ఎట్లా? లేదు నేను ఇంతకే అప్పుడు ఆడ ఒక 5,000కు అమ్మింటాడు, వీటికి వచ్చిన తర్వాత లేదు ఇది 7,000 అంటే వాళ్ళు 2,000 మళ్ళీ ఎక్కడి నుంచి పెట్టుకోవాలా అంటే మనసు బాధపడుతుంది కదా. ఆ విధంగా అన్నమాట. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే, దేవుని ఇల్లు దేవాలయము మన ఊహ, మన తలంపు, మన జీవితం, మన దేహంతో జరిగే పనులు వ్యాపారంగా ఉండకూడదు. సేవకులు కూడా చాలామంది దేవుని సేవని వ్యాపారంగా చేసేటోళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ప్రతి దానికి వ్యాపారమే. ఖర్చుపులు అమ్మినారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మరి ఆ ఖర్చుపులు ఉతుక్కుంటే పోతుందా మరి ఎట్లా అర్థం కాదు. అంటే ఏంటంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అదే వ్యాపారం అంటే, ఇంకా దేవుని ఇల్లును వ్యాపారం, ప్రతిదాన్ని వ్యాపార కోణంలో. ఇది చాలా తప్పు. అందుకు దేవునికి మనం అనుకూలమైన జీవితం, వాక్యం ఏం చెప్తుందంటే, సజీవ యాగముగా మీ దేహాన్ని, మీ అవయవాలను దేవునికి సమర్పించుకోండి. ఎంత భారంతో మనము మన జీవితాన్ని, మన ఇంటిని గురించి మనకు శ్రద్ధ ఉంటుంది కదా, మన పిల్లలు బాగుండాలనుకుంటాం కదా, అట్లా దేవుని ఇల్లు కూడా బాగుండాలా, 10 మంది బాగుండాలా, పరిచర్య, అది మన పరిచర్యలోనే మనము దాన్ని చేసుకోవాలన్నమాట. కాబట్టి అలాంటి ఆసక్తి మనం పెంచుకొని ఆశీర్వాదకరమైన జీవితంతో దేవుని మహిమపరుస్తూ, దేవుని యందు మనం ఆనందిస్తూ, ఇతరులను ప్రభువులోనికి నడిపించే పని చేద్దాం. అదే దేవునికి ఇష్టం. పరలోకంలో కానీ భూమి మీద కానీ ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువడుతుందో, నీవైనా నేనైనా అందరం ఆ తండ్రికే పిల్లలం, అందరం ఆ తండ్రి కోసమే పనులు చేయాల్సిన వాళ్ళం, చేస్తున్న వాళ్ళం. ఒకరు ముందు ఉండొచ్చు, ఒకరు వెనుక ఉండొచ్చు, మన తర్వాత ఇంకొకరు వస్తూనే ఉంటారు. కాబట్టి వచ్చిన వాళ్ళం అందరూ కూడా పని చేసుకొని పోతా దేవునికి మహిమ తెస్తే సరి. అడ్డదుడ్డలుగా చేసే వాళ్ళని కూడా మనం ఆటంకపరచాలి. కొన్నిసార్లు యేసుప్రభువు వారు కోడాలు చేసి వాళ్ళనంతా జులిపినట్టుగా మనం కూడా కొన్నిసార్లు హెచ్చరించాల్సిన అవసరం ఉంది. అవి కూడా సమయానుకూలంగా మనము, ఎందుకంటే ఇంటి వాళ్ళను ముందు చక్కబెడితేనే బయట వాళ్ళని మనం చక్కబెట్టుకోగలుగుతాం. ఈ దినాల్లో అయితే రకరకాలు ఎందుకో నా తలనొప్పిగా అవి అనుకుంటే కనుక కొంచెం బాధ కలుగుతాయి. దేవుని దగ్గర ఏది అడిగి తెలుసుకోరు చాలామంది. దేవుని దగ్గర ఏది అడిగి తెలుసుకోరు, ఊరికినే మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి ఇది సమయం అనుకూలం కాదు. కానీ మనం తెలుసుకున్నటువంటి సత్యంలో దేవుని ఇల్లు అంటే మనమే, అసలైన దేవాలయం మన దేహాలే. ఈ ఇంటిని వచ్చే యేసుప్రభువు వారికి ఆసక్తి కలిగింది, మనలందరినీ బ్రతికించడానికి కోసం ప్రాణం పెట్టినాడు. మరి ఆయన ప్రాణత్యాగం వ్యర్థం కాకుండా మనం కూడా మన ఇంటిని గురించి జాగ్రత్త పడుతూ, దేవుని ఇంటిని గురించి సమాజం పట్ల మనం బాధ్యత కలిగి
పరిచర్యలో మనం ముందు కొనసాగుదాం. దానికోసం మనం ప్రార్థన చేద్దాం.